ఆకివీడు రామాలయం యొక్క వివాదం ఇది ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన ఉపసభాపతి అయినా కానీ ఆయన కాస్త వ్యక్తిగతంగానే ముందుకెళ్ళాడని అనుకోవాలి. ఆయనకేం పని, ఆయనకేంటి ఇంట్రెస్ట్ అని అంటే, ఆయన చెప్పేటటువంటి వాదన ఈరోజు కూడా ఆయన అందరికీ రిమైండ్ చేస్తుంది ఏంటంటే, ఎప్పుడైతే సాక్షి న్యూస్ పేపర్లో ఈ రాముడి గోడు వినిపించుకునే నాథుడే లేడా అన్న అర్థం వచ్చే రీతిలో ఒక ఆర్టికల్ రాశారు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ. ఆయన రాముడి విగ్రహం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చెత్తా చెదారంతో దాన్ని అశ్రద్ధకు గురైంది, దాన్ని పట్టించుకునే నాదుడు లేడా అని చెప్పేసి అన్నదానికి మొదటిసారి నా దృష్టికి వచ్చింది. ఆ రకంగా దృష్టి పెడితే తేలింది ఏంటంటే, అక్కడ గతంలో రామాలయం అనేది ఉండేది రికార్డ్స్ పరంగా. ఖచ్చితంగా ఏదైతే మా దృష్టికి తీసుకొచ్చారో దాని పరంగానే నేను ప్రభుత్వ పరంగాను పర్సనల్గా కూడా దీని మీద ముందుకు వెళ్ళాను. ఆ రకంగానే అక్కడ ఆలయ నిర్మాణానికి పునర్నిర్మాణానికి మేము అడుగు కట్టాము. అయితే ఈ లోపల అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క మనోభీష్టానికి దృష్టిలో పెట్టుకొని కొంత వివాదం చెలరేగింది. దాన్ని ఆటోమేటిక్గా జడ శ్రావణ్ కుమార్ ఆయన భుజాన్ని వేసుకున్నాడు. అక్కడ గొంతెనమ్మ ఆలయం అనేది ఉందని చెప్పేసి, కాబట్టి అదే ఉండాలని చెప్పేసి అక్కడ ప్రజలు కోరుకుంటున్నారని, అక్కడ స్థానికులు వారికి రామాలయం పట్ల ఆసక్తి లేదని, వారంతా క్రైస్తవులుగా ఉన్నారు కాబట్టి దళిత క్రైస్తవులుగా, వారికి ఉంటే గింటే గొంతెనమ్మ ఆలయమే ఉండాలే తప్ప రామాలయం ఉండటానికి వాళ్ళు ఇష్టపడటం లేదని చెప్పేసి ఆయన దీన్ని వ్యక్తిగతంగా ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఇది కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా దారితీసినా కానీ న్యాయస్థానాలకి వెళ్ళింది ఇది ఈ సమస్య. అలాగే హైకోర్టు కూడా దీని మీద రికార్డులు తెప్పించింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధికారుల చేత. చివరికి తేలింది ఏంటయ్యా అంటే, వే బ్యాక్ టు బిఫోర్ ఇండిపెండెన్స్ రికార్డులు కూడా పరిశీలిస్తే గతంలో అక్కడ రామాలయం ఉండేదని చెప్పేసి రికార్డులో తేలింది. కాబట్టి రామాలయ నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక ఆవిడ ఏదైతే హైకోర్టు నిర్ణయాన్ని అప్హెల్డ్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు రామాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దానికన్నా ముందే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా యాజ్ పర్ ప్రొసీజరు గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారంగా ముందుకు వెళుతున్నాయి. సో సమస్య ఇక్కడతో సద్దుమణిగిందని అనుకోవాలి. కానీ ఇక్కడ ఒక మౌలికమైన సమస్య ఏంటంటే, ప్రజలకి ఏం కోరుకుంటున్నారు, అక్కడ స్థానికులు ఏమి ఆశిస్తున్నారు, వారు ఏ ఆలయం ఉండాలని కోరుకుంటున్నారని ఒక మౌలికమైన ప్రశ్న కూడా తలెత్తుతుంది. కానీ ఎప్పుడైతే దీంట్లో రాజకీయాలు దీంట్లో దూరాయో ఆటోమేటిక్గా యాజ్ పర్ రూలు, యాజ్ పర్ చట్టం ఏం చెప్తుంది, రికార్డ్స్ ఏం చెప్తున్నాయి దాని ప్రకారంగానే ఇప్పుడు ఈరోజు తీర్పు వచ్చింది. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఒకటి నిజంగా జై శ్రీరామ్. మొత్తానికి నిజంగా ఈ యొక్క ఆకువీడు రామాలయ నిర్మాణానికి కోర్టు ఇచ్చిన తీర్పును నిజంగా ప్రతి ఒక్క హిందువు కూడా దాన్ని స్వాగతించాలి. ఈ యొక్క ఆలయాన్ని పార్టీలకు అతీతంగా, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం కాదు, జనసేన కాదు, పార్టీలకు అతీతంగా మనము అక్కడ రామాలయ నిర్మాణాన్ని చేసుకొని తీరవలసిందేదే. దీంట్లో ఎటువంటి ఇది లేదు. ఇది ఒక వ్యక్తి గెలుపు కాదు అనేది భావించాలి. ఇది రామభక్తుల అందరి గెలుపు. రామభక్తులు ఇది ఒక వ్యక్తిని కాదు, ఇది పార్టీలని కాదు, ఇంకొకరిని కాదు, ఇది రామభక్తులు అందరి కూడా గెలుపు అనేది మనము దీన్ని స్వాగతించాలి. శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆశీర్వాదంతో ఆకువీడు నిర్మాణానికి మళ్ళీ లైన్ క్రియేట్ నిజంగా ఆనందంగా ఒక్క హిందువుగా నాకు మన అవధులు లేనంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక ఆలయం అంటే దాదాపు మనకు పూర్వకాలం నుంచి వస్తున్న దీంట్లో ఒక ఆలయం అంటే ఒక ఆధ్యాత్మిక సంస్థ, ఒక ఆలయం అంటే ఒక రాత్రిపూట బడులు, ఒక ఆలయం అంటే అన్నప్రసాద వితరణ కేంద్రాలు, ఒక ఆలయం అంటే ఒక గ్రంథాలయాలు, ఒక ఆలయం అంటే భక్త మందిరాలు, మన భజన మందిరాలు, ఒక ఆలయం అంటే ఆరోగ్య కేంద్రాలు, ఒక ఆలయం అంటే కళాకారుల యొక్క ఇదిగా కూడా పూర్వకాలంలో అక్కడ అన్ని జరిగేటి ఆ కార్యక్రమం. ఒక ఆలయం వల్ల ఉపాధి ఎంతో మందికి, ఎన్నో కులాలకు ఉపాధి, ఎంతమంది వ్యాపారస్తులకు ఉపాధి, డబ్బు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తీసుకొని వచ్చి సర్క్యులేట్ అయ్యే ఒక సంస్థ ఈ యొక్క దేవాలయాలు అనాదిగా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత
ఆరోగ్య కేంద్రాలు వేరు, విద్యాలయాలు వేరు, కళాకారుల బృందాలు వేరు అయిపోయి ఒక ఆలయ భక్త సందోహంగానే జరిగిపోతుంది. నిజంగా ఈ యొక్క ఆలయానికి జరగడం అనేది రామ భక్తులు అందరి గెలుపుగా తీసుకోవాలి. దీంట్లో మనం ఇంకొకటి తీసుకున్నట్టయితే ఇది మొత్తానికి హిందువుల విజయంగానే పరిగణనలోకి తీసుకోవాలి. ఆకువీడు రామాలయం పూర్తిగా పనిచేయడానికి మనకు ప్రతి ఒక్కరి సహాయ సహకారం కూడా నేను నా వంతుగా నిజంగా రేపు ఎప్పుడన్నా కానీ ఆలయాన్ని సందర్శించి నా వంతుగా ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే కూడా వస్తు రూపేణ కానీ రుణ రూపేణ కానీ అక్కడికి ఇవ్వడానికి నేను నిజంగా సంసిద్ధంగా ఉన్నా. ఒకసారి ఆలయాన్ని కూడా నేను సందర్శిస్తానని తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వంలో ఆలయం నిజంగా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఈ ఆలయానికి నిజంగా చాలా మంది పెద్దలు చెప్పారు తొందరలోనే ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది అని. ఖచ్చితంగా ఏదో 4 సెంట్ల స్థలంలోనే అన్నారు. కాకపోతే ఇంకా ప్రభుత్వం అక్కడ ఏదన్నా ప్రభుత్వ స్థలం ఉంటే దాని, ఎందుకంటే ఇది వివాదంలో జరిగింది కాబట్టి అది ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా ఒక రాష్ట్రంలోనే నెలకొల్పడానికి ఒక ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. ఎందుకంటే దీన్ని అటువంటి ఒక కేంద్ర బిందువుగా మారి దాదాపు 80 ఏళ్ళ ఉన్నటువంటి వివాదంలో 80 ఏళ్ళటువంటి ఉన్నటి ఆలయం అది 80 ఏళ్ళ సంవత్సరముగా ఉన్నట్టు రికార్డులలో కూడా తెలిసింది. కలెక్టర్ గారు ఎన్ఓసి ఇచ్చారు. నిజంగా కలెక్టర్ గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఆరోపణలు లేవని, నిరాధారాలని చెప్పి నిర్మాణానికి వ్యతిరేకంగా చేసిన పిటిషన్ ను కొట్టివేయడం అనేది నిజంగా చాలా స్వాగతిస్తున్నాం. ఒక హిందువుగా నేను గర్విస్తున్నాను. రాముడు అంటే ఒక కులాలకు, ఆయనకు కులాలకు అతీతుడు. అలాగే ఆలయం కూడా అట్లా కులాలకు మతాలకు అతీతంగానే ఆ ఆలయాన్ని కూడా నిర్మించాలని, దానివల్ల ఈ యొక్క కోర్టులు భక్తులు ఇవంతా కూడా ఇస్తున్నాం, దీన్నంతా ఆస్వాదిస్తున్నాం. ఇది రాజకీయం కాదు, రాముని సేవగా ప్రతి ఒక్కరూ భావించి తొందరలోనే ఆలయ నిర్మాణానికి మన సభ్యులందరూ ఇక్కడ ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ కూడా తొందరగా ప్రతిష్ఠ జరిగితే మనందరము కూడా ఆ రోజు అక్కడ ఉందామని చెప్పి నేను మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. ఓకే, రైట్. శేఖర్ రెడ్డి గారు, సో ఇది ఆల్రెడీ శ్రీకాంత్ గారు చెప్పింది ఏంటంటే వ్యక్తిగత నవ్వులో ఆన్సర్ ఏమేమైనా అంటే నేను అనేది మీరు చెప్పిన వాటి మీద నాకు గౌరవం ఉంది. కాకపోతే కొంచెం ఎగ్జాగరేటింగ్ గా చెప్పడము, అదే ఒక మతం మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయడం అనేది డిబేట్ కదా. రైట్. నా యొక్క ఆంతర్యాన్ని నేను చెప్పాను బ్రదర్, నా యొక్క అభిప్రాయాన్ని నేను తెలియజేశా, అంతే కదా. నన్ను తప్పు పట్టట్లేదండి, తప్పు పట్టట్లేదు. ఓకే, శేఖర్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ చెప్పాలనుకున్నా, చాలా తక్కువ చెప్పా. సరే, ఓకే ఓకే, ఇంకా ఎక్కువ చెప్పాలనుకున్నా, తక్కువ చెప్పా. ఉంటారు కదా, వారికి సహించలేరే కొంచెం తక్కువ చెప్పారు. శ్రీకాంత్ గారు, మీరు బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన ఒక నాయకుడిగా మీ భావాలు మీరు వ్యక్తపరిచారు, మీకు కాదనట్లే. కాకపోతే కొంచెం ఎగ్జాగరేట్ ఏమన్నా అవుతుందా అనేది కొంచెం. సరే, ఓకే శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు ఒకటి రఘురామ కృష్ణరాజు గారు ఈ ప్రాసెస్లో నా పర్సనల్ ఫీలింగ్ ఇది, కొన్ని చోట్ల అయితే పరిధి కూడా దాటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు ఆయన. సో కొంత బ్యాలెన్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగని చెప్పేసి వ్యక్తిగతంగా ఎవరికుండే ఆలోచనలు, భావనలు, అలాగే నమ్మకాలు, మతపరమైనటువంటి విశ్వాసాలు వారికి ఉంటే కాదంటం లేదు. అయితే ఆన్ రికార్డ్ చూడటానికి ఆయన అంతా కూడా యాజ్ పర్ రూల్గానే వెళ్ళింది. ఎందుకంటే అసలు ఆయన నాకేం సంబంధం, ఫస్ట్ అసలు సాక్షిలా కథన రాకపోయి ఉంటే నేను స్పందించేవాడిని కాదని చెప్పేసి అంటాడు. దానికి ఎవరు ఆర్గ్యుమెంట్ చేయలేరు, కరెక్టే. అది ఏదో అనుకుంటే ఏదో జరిగిందని సాక్షి వాళ్ళు ఏదో కార్నర్ చేద్దామని చెప్పేసి ఒక పొలిటికల్ దీంతో మోటోతో వస్తే శ్రీకాంత్ గారు అన్నట్టు కాస్త హిందువులందరికీ కూడా ఆనందించేటటువంటి ఒక కార్యక్రమానికి చివరికి రూపకల్పన జరిగింది. సరే, అక్కడ ఉన్నటువంటి లోకల్స్ యొక్క వారి మనోభావాలు ఏంటి అనేది ఇది ఒక్కొక్కసారి కొన్నిటిని మాట్లాడలేము. ఎందుకంటే అయోధ్య విషయంలోనే తీర్పులు వచ్చేసినప్పుడు ఎవరికి ఎంతవరకు ఒకరికిద్దరికి సమస్యలు ఉన్నా లేకపోతే అయిష్టాలు ఉన్నా చేయగలిగింది ఏం లేదు. సో అది పక్కన పెడితే అది పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. కానీ రఘురామ కృష్ణరాజు గారిని ఈ విషయంలో మొదటి నుంచి కూడా కూటమి గవర్నమెంటు టచ్ మీ నాట్ అన్నట్టుగానే వ్యవహరించింది. బాబు నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఏదైనా కానీ నీ పర్సనల్లే, మాకు సంబంధం లేదని ఒక్క సందర్భంలో కూడా ఆకివీడు విషయంలో రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలకి లేకపోతే ఆయన అక్కడ కొంత వివాదాస్పదంగా వ్యవహరించిన తీరుకు కూడా
ఓన్ చేసుకోలేదు, అలాగని చెప్పేసి ఖండించడం లేదు. సో ఒక డిప్లొమాటిక్ దీన్ని కంటిన్యూ చేసింది. గుడ్ ఫర్ యూ, మీకు అనుకున్నట్టుగానే అది ప్రభుత్వానికి చుట్టుకోలేదు, ఎటువంటి వివాదాస్పద దీనికి రాలేదు. ఐ మీన్ కోర్ట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్. సార్ నేనేమంటానంటే, ఆయన రఘురామకృష్ణరాజు గారు ఇంతకుముందు ఎంపీగా ఉన్నారు, ఒక ఉపసభాపతి. సార్ నేను అనేది ఏంటంటే, అకివీడులో రామాలయం కట్టడం తప్పు కాదు. ఎందుకంటే అక్కడ 80 సంవత్సరాలుగా రామాలయం ఉందనేది ఆర్ఎస్ఆర్ రికార్డు చెప్తున్నాయి. రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ ఏదైతే ఉందో దాంట్లో స్పష్టంగా ఉన్నప్పుడు, ఇప్పుడు సార్ కలెక్టర్ గారు ఎన్ఓసి ఎందుకు ఇచ్చారు? వారికి ఏదైతే రికార్డ్స్ గత 100, ఇప్పుడు రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ అనేది 100 సంవత్సరాలకు ఉంటుందండి. ఇది 1910 నుంచి అది ఆ రిజిస్టర్ మెయింటైన్ అవుతూ వస్తుంది. దాంట్లో ల్యాండ్ క్లాసిఫికేషన్ కావచ్చు, దాని ఓనర్షిప్ కావచ్చు, అక్కడ ఏముంది ఇవన్నీ కూడా రాస్తారు దాంట్లో. నేను కూడా చాలా సమస్యలు లోకల్ గా తిరిగేటప్పుడు ఆర్ఎస్ఆర్ మెయిన్ ప్రధాన పాత్ర. దానికి ముందు ఆర్హెచ్ పేజ్ ఒకటి ఉంటుందండి, అది ఒరిజినల్, అంటే అది స్టార్టింగ్ పాయింట్ ఆర్హెచ్ పేజ్ అనేది. తర్వాత ఆర్ఎస్ఆర్, ఈ ఆర్ఎస్ఆర్ లో స్పష్టంగా ఉన్నందువల్ల కలెక్టర్ గారు కూడా దాన్ని కాదలేని పరిస్థితి. కాకపోతే సార్ ఇక్కడ హ్యాండిల్ చేసిన తీరే కొంత వివాదాస్పదమైంది. అంటే మా నాయకుడు కాబట్టి నేను ఆయన్ని ఏం చేసినా ఆయన సపోర్ట్ చేయాలనేది నా తత్వం కాదు. నేనేమన్నానంటే సార్, మీరు చెప్పినట్టు ఆయన రామాలయం కట్టడంలో తప్పు లేదు. సరే, సపోజ్ ఇప్పుడు మేము ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మా పార్టీలో ఉన్న నాయకులు ఎందుకు ఇలా మాట్లాడేది మీరు అన్నారనుకోండి, అంటే రామాలయం కట్టడం మీకు ఇష్టం లేదా అని అంటారు. లేదు, ఇలా మాట్లాడడం తప్పు అన్నాం అనుకోండి, ఇంకో రకంగా మాట్లాడతారు. సార్ నేను అనేది ఏంటంటే సార్, ఎవరైనా ఒక నాయకుడు ఏదైనా ఒక సమస్యను పరిష్కరించాలనుకున్నప్పుడు సెన్సిటివ్ గా వెళ్ళాలి. సార్ ఇదేమి హిందూ రాజ్యం కాదు, ఇండియా ఈజ్ నాట్ అ హిందూ రాజ్య, ఇట్ ఈస్ అ సెక్యులర్ కంట్రీ. హిందువులకు ఏ రకంగా హక్కు ఉందో క్రిస్టియన్లకు కావచ్చు, ముస్లింలకు కావచ్చు, అన్ని మతాలను విశ్వసించే అందరికీ కూడా ఈ దేశంలో నివసించే హక్కు ఉంది, విశ్వసించే హక్కు ఉంది. గుళ్ళు కట్టుకునే, లేదంటే మసీదులు కట్టుకునే, లేదంటే చర్చిలు కట్టుకునే హక్కు ఉంది సార్. అట్లాగే గొంతమ్మ దేవాలయం ఏదైతే మీరు మాట్లాడతారో వారికి కూడా తమ న్యాయం చేయాలి సార్. మేము ఆ రకంగానే ప్రభుత్వాన్ని కూడా మేము కూడా మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు ఏదైతే రామాలయం కట్టడానికి సుప్రీంకోర్టు వారు అనుమతిచ్చారో అక్కడ రామాలయం కడుతూ, అట్లాగే అక్కడున్న ఇతర అమ్మవారి దేవాలయం గురించి ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకు కూడా తగిన న్యాయం చేసే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు తావుండదు. రెండో మాట ఏంటంటే సార్, ఏదైనా మనము ఇట్లాంటి మతం గురించి కావచ్చు, లేదంటే విశ్వాసాల గురించి మాట్లాడేటప్పుడు నేను అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా, ఈ సిటీ న్యూస్ ఛానల్ ద్వారా మా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం నాయకులు కావచ్చు, జనసేన నాయకులు అందరికీ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సార్. వేరే మతాల వారు మనసు దెబ్బతినే విధంగా, మనం చూడండి ఏమైందో, దళిత క్రైస్తవ శంకారావం అనే మీటింగ్ పెట్టి ఏ రకంగా మాట్లాడితే అది పెద్ద ఇష్యూ అయిపోవడం. ఈ రకంగా సార్ మనం మాట్లాడేటప్పుడు శ్రావణ్ కుమార్ గారు అయితే అసలు ఈ మధ్య కాలంలో మీరు ఎలా అకివీడులో రామాలయం కడతారో నేను చూస్తా అని ఆయన ఛాలెంజ్ చేయడం, సుప్రీంకోర్టు కాదు ఆ తర్వాత కోర్టు ఏదైనా ఉన్నా కూడా అక్కడికి వెళ్తానని ఆయన రకరకాల ఛాలెంజ్ ఉంచాం. అంటే నేనంటాను సార్, ఒక ఉపసభాపతిగా ఉన్న వ్యక్తి కొంత సమయం పాటించి జాగ్రత్తగా డీల్ చేయాలి. నేనేమంటానంటే సార్, ఇప్పుడు ఆయన ఏదైతే ఆయన ఉండి కాన్స్టిట్యున్సీ ఉందో అక్కడ అన్ని మతాల వారు ఆయన కావాల్సిందే కదా, అన్ని కులాల వారు కావాలి. అందరికీ ఆయన ప్రజలకు ఆయన ఒక తండ్రిలాగా బిహేవ్ చేయాలి, మంచిగా ఉండాలి, అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. ఎక్కడైనా ఎవరైనా రివర్స్ గా ఉన్నప్పుడు వారిని కూడా గౌరవించాలి, వారికి ఏదైనా నచ్చ చెప్పాలి. అలా కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి కొద్దిగా మాట్లాడడం అనేది కొంత సబబు కాదేమో నా ఫీలింగ్. కానీ ఇది మరి నాయకత్వాలు మాట్లాడాలంటే సార్ ఎటు మాట్లాడినా ప్రాబ్లమే, ఆయనకు సపోర్ట్ గా మాట్లాడినా ప్రాబ్లమే, ఆయనకు ఆపోజిట్ గా మాట్లాడిన ప్రాబ్లమే. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ సార్. బట్ నేనైతే కుండల బద్దలు కొట్టి చెప్పగలను, రఘురామకృష్ణరాజు గారు ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడాల్సిందే సార్. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు, లేదంటే కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, లేదా ఇంత ముందర సార్ ఇప్పుడు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది దేశాన్ని, ఇప్పుడు బీజేపీ ఉంది. రేపు ఎవరు వస్తారో తెలియదు. నేనేమంటున్నాను సార్, దేశం ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం కాదు. దేశం ముఖ్యమైనప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిందే సార్. ఈ దేశంలో ఇంకా 1000 సంవత్సరాలకైనా అన్ని మతాల వారు నివసించి తీరాల్సిందే, అన్ని మతాల వారు ఉండాల్సిందే సార్. రాముడు దేవుడైతే, కృష్ణుడు దేవుడైతే, యేసుక్రీస్తు కూడా దేవుడే, మహమ్మద్ ప్రవక్త కూడా దేవుడే. అందరినీ మనం గౌరవిస్తేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. కేవలం శ్రీరాముడి గురించి గొప్పగా చెప్పుకొని ఇతర మతాల వాళ్ళు తిట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా ప్రధాన ఉద్దేశం. రైట్ శేఖర్ రెడ్డి గారు, ఒక
సర్ప్రైజింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఒక సగటు టీడీపీ నాయకుడు మాట్లాడినట్టుగా నాకు అనిపించలేదు. బట్ ఐ రియలీ అప్రిషియేట్ యువర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ ద ఫెయిత్ అండ్ రిలీజియన్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కంట్రీ, ఇండియా ద గ్రేట్. రైట్. శ్రీరామ్ గారు, తాను ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలిచిందని, సాక్షి ఒకటి తలిస్తే ఇంకోటి ఏదో తెలిసినట్టుగా మొత్తానికైతే రామాలయ స్థాపనకి సాక్షి నడుం కట్టినట్లయింది. సో వాట్ ఎవర్ దేర్ మోటో, యువర్ అబ్జర్వేషన్ ఓవరాల్. సాక్షికి సంబంధించి ఎవరైతే దాని మీద ఆర్టికల్ రాశారో వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా శ్రీకాంత్ కూడా ఈరోజు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. పార్టీలకు అతీతంగా మాట్లాడే మా శ్రీకాంత్ కూడా అభినందనలు. చాలా మందికి ఏంటంటే ఇంకా సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత కూడా బుద్ధి రావట్లేదు, ఏదేదో మాట్లాడేస్తున్నారు. సుప్రీం కోర్టు అందుకే చెప్పింది. సుప్రీం కోర్టు మనకి హైకోర్టు సుప్రీం కోర్టులో ఉన్న దానికే హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు చెప్పు దెబ్బలు ఇచ్చింది. మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళారు, సుప్రీం కోర్టు కూడా తీసాదల వారేంటి ఇది అసలు వేస్ట్, ఇది దీని గురించి మాట్లాడే దండగా చెప్తుంది. అయినా కూడా కొంతమంది ఏంటంటే సరే జనశ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు, సరే అది వేరే. అయితే ఈ దేశం హిందూ దేశం కాదు అన్నది అర్ధసత్యం. ఎందుకంటే ఈ దేశం విడిపోయిందే, పాకిస్తాన్ ఇండియా విడిపోయింది, మత ప్రాతిపదికనే విడిపోయింది. మన దేశం మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇది హిందూ దేశమే. ఆ తర్వాత ఒక ఇందిరాగాంధీ గారు అది కూడా ఎమర్జెన్సీలో ఆవిడ అది తీసుకొచ్చింది, అది అంత సెక్యులర్ ఇవన్నీ తీసుకొచ్చింది. సెక్యులరిజం అనే దాన్ని సరిగా అర్థం చేసుకుని మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా సెక్యులరిజం అనే దాన్ని సరైన స్ఫూర్తితో మాట్లాడాలి. అన్ని మతాలు సమానం, ఇది కరెక్ట్. అంత మాత్రం చేత పక్కవాడు ఏదో రామాలయం ఆల్రెడీ ఉన్నదాన్ని మేము ఇక్కడ ఏదో కొత్తగా ఒక్కొక్క మతం పెరిగిపోయింది కాబట్టి నేను ఊరుకోము అంటే తోలు తీసి ఎండగడతారు చట్టపరంగా. అదే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది. ఇది ఎవరు ఒక చర్చి మీదకి ఎవరు వెళ్ళిపోలేదు, ఎవరు ఒక మసీద్ మీదకి వెళ్ళిపోలేదు, ఒక దేవాలయం మీద కొంతమంది వచ్చారు. మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అక్కడికి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మేము వెళ్ళలేమని. వాట్ రైట్ దే హ్యావ్? వాళ్ళు ఎట్లా సమర్థిస్తారు? సెక్యులర్ అని మాట్లాడే వాళ్ళు ఎట్లా సమర్థిస్తారు? ఇదే సెక్యులరిజం? హిందువుల మీద దాడి చేయడం సెక్యులరిజమా? హిందూ దేవాలయం మీద దాడి చేయడం సెక్యులరిజమా? హిందూ దేవాలయంలోకి హిందువులు వెళ్లకుండా చేయడం సెక్యులరిజమా? మరి అట్లా ఇప్పుడు అక్కడ ఉన్న చట్టాలన్నీ కూడా మరి ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఎలా సమర్థించారు అక్కడ? వాళ్ళ ఎవరైతే అక్కడ ఇవాళ జడశ్రావణ్ కుమార్ గారు మొత్తుకుంటున్నాడు, ఈవెన్ వైసీపీని కూడా జరుపుతున్నాడు. మీరు అక్కడ కార్పొరేట్ల కౌన్సిలర్లు అందరూ కూడా ఎలా సపోర్ట్ చేశారని, ఎందుకు సపోర్ట్ చేశారు వాళ్ళని? వాళ్ళు ఏమో అందరూ క్రిస్టియన్స్ కాదు, అందరూ హిందువులు కాదు, అందరూ ముస్లింలు కాదు, అందరూ మెజారిటీ అందరూ ఒక్కళ్ళు తప్ప మిగతా అందరూ దాన్ని సపోర్ట్ చేశారు. అక్కడ న్యాయం ఉంది కాబట్టి. పాపం అక్కడ అనవసరంగా ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటలన్నీ విని పాపం అక్కడ ఉన్న నిజమైన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళందరూ కూడా అనవసరంగా ఆవేశానికి లోనే కేసులు ఇరుక్కున్నారు. ఆ కేసులు ఎప్పటికి తెలియని పాపం వాళ్ళకి. రాజకీయ నాయకులు మాట్లాడే పిచ్చి మాటల వల్ల వాళ్ళు రెచ్చిపోయి వాళ్ళందరూ ఇరుక్కున్నారు. కనీసం సంయమనాన్ని కోల్పోయి జడశ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు రెచ్చగొట్టబట్టి ఏది సెక్యులరిజమో తెలియదు, ఏది హిందుత్వమో తెలియదు, ఏది తెలియకుండా తయారైపోతున్నారు ఈ దేశంలో. ఆ జడశ్రావణ కుమార్ అనే ఆయన ఏం చెప్పాడు? నేను వాళ్ళందరినీ మొత్తం ఎవరైతే సపోర్ట్ చేశారో, ఆ అధికారులు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా మొత్తం వాళ్ళ ఎంఆర్ఓ దగ్గర నుంచి మొత్తం వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టిపోతే నేను అసలు మీడియాకి కనపడినట్టు మాట్లాడాడు. మళ్ళీ వాళ్ళ మీడియాకి ఎందుకు వచ్చాడు? ఏమి ఇప్పలేకపోయాడు కదా. సుప్రీంకోర్టు చివరి అని చెప్పింది కదా, మాట్లాడకుండా ఇంట్లో కూర్చోవాలి కదా. మళ్ళీ వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు జడశ్రావణ కుమార్? ఇది అనవసరంగా ఉత్తర కుమార్ ప్రగల్భాలు ఎందుకు? చట్టం తెలియకుండా, న్యాయం తెలియకుండా, ధర్మం తెలియకుండా ఎందుకు ఉత్తర కుమార్ ప్రగల్భాలు? కాబట్టి ఏది న్యాయం అది చెప్పాలి. హిందువుల తరపున మాట్లాడమని నేను చెప్పను, క్రిస్టియన్స్ తరపున మాట్లాడమని నేను చెప్పను, ముస్లిం తరపున మాట్లాడమని నేను చెప్పను. ఏది న్యాయం అది చెప్పాలి, ఏది ధర్మం అది మాట్లాడాలి. కాబట్టి ఏంటంటే ఈ రోజు అన్ని కోర్టులు ఈ దేశంలో ఉన్న తప్పులు ఇంకా ఈ కోర్టుల మీద నమ్మకం లేకపోతే వేరే దేశానికి పోండి మీరంతా. ఈ సెక్యులరిజం నచ్చకపోతే వేరే దేశానికి పోండి మీరంతా. ఇంత సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా నచ్చకపోతే వేరే దేశానికి పోవాలి ఎవరైనా సరే. ఇవి ఒకటే చెప్తున్నాం మేము, వినండి ఆవేశపడక్కర్లేదు ఎవరు, వినండి.
ఈ చట్టాల గురించి చెప్తున్నా నేను. శ్రీరామ్ ఈ గారు, ఈ రోజున్న వ్యవస్థ, ఈ గవర్నమెంట్ లో ఉన్న వ్యవస్థలన్నీ పెద్దలు వినండి. మిమ్మల్ని నేను మాట్లాడలేదు, మీ పేరు మాట్లాడలేదు. వినండి, మీరు వినండి. మీ ప్రభుత్వం మీ తప్పు చేసిందని చెప్తున్నారా మీరు? మీ ప్రభుత్వం తప్పు చేసిందని చెప్తున్నారా మీరు? మీ ప్రభుత్వం తప్పు చేసింది, మీ వ్యవస్థలను తప్పు చేసి ఎంఆర్ఓ దగ్గర మీరు ప్రభుత్వంలో పనిచేసే ఎంఆర్ఓ దగ్గర కలెక్టర్ దగ్గర తప్పు చేశారని చెప్తారా మీరు? వాట్ నాన్సెన్స్ అడుగుతున్నా నేను. రాజీనామా చేయండి, చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి. చంద్రబాబు ఇలాగే తన పరిధిలో పనిచేసే వ్యవస్థలు తప్పు చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీకి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నా, ఎవరైతే కలెక్టర్లు కానీ ఎంఆర్ఓలు కానీ ఇచ్చారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి. మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి. ఆయన ఏం చెప్పదలుచుకున్నారు వినకుండా మీరు నెగిటివ్ గా తీసుకుని ఆవేశపట్టలే ఉంది. ఒక్క నిమిషం ఆగండి. ఆయన ఏం చెప్పదలుచుకున్నారు ఒక పాయింట్. నేనన్నది క్లియర్ గా వినండి. ఈ రోజు కనుక ఒకవేళ ఆ ఎంఆర్ఓలు కానీ ఆ కలెక్టర్ కానీ ఎవరైనా సరే రామాలయానికి అనుకూలంగా తప్పు చేశారని మీరు ఎవరన్నా భావిస్తే వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి ప్రభుత్వంలో. అసలు ప్రస్తావన ఎక్కడ ఉందండి? దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? శేఖర్ రెడ్డి గారు మీకేమైనా పాయింట్, మీకేమైనా కన్సర్న్ ఉందా? శ్రీరామ్ గారు ఒక్క నిమిషం. శ్రీరామ్ గారు మనందరికీ తెలుసు జడా శ్రావణ్ కుమార్ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది. అతనికి ఏ విషయం మీద కూడా ఒక రకమైనటువంటి ఒక రేషనాలిటీ లేదు. ఫక్త్ స్వార్థపూరితంగా చేస్తాడు అతను రాజకీయాలు అలాగే చేస్తాడు, మతాన్ని అలాగే అడ్డం పెట్టుకుంటాడు, ఆఖరికి వ్యక్తిగతమైనటువంటి డిఫరెన్సెస్ కూడా అలాగే తీసుకుంటాడు. పూర్తిగా స్వార్థపూరితంగానే చేశాడు. ఈ రోజుకి కూడా మనం మొత్తం గమనిస్తున్నాం. అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఈ విషయంలో కాదు, ఏ విషయంలో అయినా కానీ అతను ఆర్థిక పరంగా ఎటువైపు బాగుంటే అటువైపు మొగ్గుతాడు. అది క్లారిటీగా కనపడుతుంది. అతని గురించి మనం అంత దాన్ని ఏమంటారు ఆవేశపడాల్సిన అవసరం ఉంది. శేఖర్ రెడ్డి గారు ఎనీ పాయింట్? మీరు పెద్దలు విజ్ఞులు చదువుకున్నవారు, నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు మనము అమెరికాకి వెళ్ళి అమెరికాలో మనకేదన్నా అన్యాయం జరిగితే ఇక్కడ ప్రధానంగా పేపర్లు రాసే పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే మనము అమెరికాకు వలస వెళ్ళి అమెరికాలో మన మీద ఏదైనా ఇబ్బంది కలిగితేనో లేకపోతే ఏదైనా చర్యలు తీసుకుంటేనో ప్రభుత్వము రకరకాలుగా మనము ఇక్కడ మాడుకున్నాం. చూడండి ట్రంప్ ఎలా చేస్తాడు, లేకపోతే ఇంకొకరు ఎలా చేస్తారని. మరి ఇక్కడ ఈ దేశంలో అంతర్భాగమైన అన్ని మతాల వారిని మీరు ఈ దేశం వదిలి వెళ్ళిపోండి అంటే అది న్యాయం కాదు కదా సార్. సార్ నేను అంటున్నా సార్, మతాన్ని వ్యతిరేకించేంత ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాల్సిందే. ఈ సెక్యులరిజం నచ్చకపోతే, ఈ రాజ్యాంగం నచ్చకపోతే, ఈ వ్యవస్థ నచ్చకపోతే వాళ్ళకి ఆప్షన్ అదే, ఇంకేమే ఆప్షన్ ఉంది? ఖచ్చితంగా ఇదే చెప్తా నేను సెక్యులరిజం మాట్లాడుతున్నా. ఈ సెక్యులరిజం నచ్చకపోతే, ఇప్పుడున్న చట్టాలు చెప్తున్న వ్యవస్థలు మీకు నచ్చకపోతే, సుప్రీం కోర్టు చెప్పింది మీకు నచ్చకపోతే, మీకు వేరే ఆప్షన్ లేదండి. మీకు వేరే ఆప్షన్ లేదు. టేక్ యువర్ చాయిస్. సార్ ఒక్క నిమిషం సార్, ఒక ఉపసభాపతిగా ఉంటూ రఘురామకృష్ణరాజు గారు దీన్ని సెన్సిటివ్ గా హ్యాండిల్ చేసి అందరికీ తగు న్యాయం చేసే విధంగా ముందుకు పోయిండాలా ఆ మాటలు. ఓకే, దీనికి కూడా చెప్పనా మీకు అర్థానికి చెప్పమంటారా? శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం టైం లేదు, ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం టైం లేదు, ఒక్క నిమిషం ఆగండి. ఒకే ఒక్క నిమిషంలో చెప్పేస్తా, ఒకే ఒక్క మాటలో చెప్పేస్తా. మీకు రఘురామకృష్ణరాజు గారు చేసింది తప్పు అని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తే ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయండి. ఆయన పదవిలో తీసేయండి. ఆయన పదవిలో నుంచి ఆయన ఎమ్మెల్యేగా తీసేయండి. చేసి మాట్లాడండి. ఎందుకు పడతారు? ఎందుకు ఇదంతా చేసి మాట్లాడండి. సార్ మీ ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉంటారు, వాళ్ళిద్దరు కొట్టాడుకుంటారు, ఒకరు మీ మాట వినరు, తెలియస్తారా ఇంట్లో బయటికి? నచ్చ చెప్పరా? మాట్లాడరా? ఏం మాట్లాడుతున్నారండి ఇప్పుడు? కాదు పాప, జోగి రమేష్ మాత్రం సస్పెండ్ చేయాలా? దీన్ని మాత్రం మీరు ఊరుకుంటారా? జోగి రమేష్ ఒక న్యాయం, రఘురామకృష్ణరాజు ఒక న్యాయమా? అక్కడైతే మీరు సస్పెండ్ చేయమని చెప్తారా? ఇక్కడ సస్పెండ్ వాళ్ళ మాత్రం బిడ్డ కదా, జోగి రమేష్ వాళ్ళకి బిడ్డ కదా, ఇక్కడ
ఇక్కడ మిక్సప్ అవుతుంది. ఒక్క నిమిషం అందరూ పెద్దవాళ్ళే మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళు అన్నింటిని మిక్సప్ చేయొద్దు. ఇక్కడ క్రిమినాలిటీని ఇక్కడ మతపరమైన భావనల్ని ఒకే దానికి కట్టడం నా వరకు అయితే పర్సనల్గా కరెక్ట్గా అనిపించడం లేదు. ఒక్క నిమిషం, టైం కూడా ఎక్కువ లేదు. వెంకటేశ్వర్లు గారికి యాక్చువల్గా ఈ విషయంలో చాలా దాన్ని ఏమంటారు ఇన్ డెప్త్ అవగాహనతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది, కానీ అంత టైం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సార్ కంక్లూడ్ చేసేయండి. నో కాంట్రవర్షియల్. అందరూ మాట్లాడారు. ఈ ప్లేస్ కి మేము 4 సార్లు విజిట్ చేశాము, 2 దళాలు వెళ్ళొచ్చాము. ఆ ఉండి నియోజకవర్గంలో 4 మండలాల్లో 14 గ్రామాల్లో 1554 పేదల ఇల్లు కూలగొట్టారు. అక్కడ ఏది డెవలప్ అనే పేరు మీద, ఏం డెవలప్ తెలీదు. ఆ కూలగొట్టే దాంట్లో పెద్దపేట అనేది దాని పేరే పెద్దపేట. మరి మనవాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళారో లేదో నాకు తెలీదు. పెద్దపేట అనేది మాలా ఉన్నటువంటి దళిత పేట, దాని పేరే పెద్దపేట. అక్కడ గొంతేనమ్మ గుడి అనేది అందరికి తెలిసిందే. నేను ఇప్పుడు చెప్తున్నది ఏమిటంటే గొంతేనమ్మ గుడి, శ్రీరాముల గుడి అనేది కాస్త పక్కన పెడితే, రఘురామకృష్ణరాజు గత ఎన్నికైన మరుసటి రోజు నుంచి అత్యంత కిరాతకంగా దుర్మార్గంగా పేదల మీద కక్ష కట్టి కత్తి కట్టి వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నాడు. ఒక రకంగా బహిరంగంగా చెప్పాడు, మీ దళితులకు ఇష్టమున్నా లేకపోయినా, మీ దళితులు నాకు ఓట్లైనా ఏట్లేకపోయినా పర్లేదని చెప్తున్నారు. ఇదంతా వైరల్ అవుతున్న విషయం మీకు తెలిసిందే. కానీ ఇక్కడ ఏమిటంటే ఒక ప్రజాప్రతినిధి కాదు, ఒక ఉప సభాపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ ఆడ గొంతేనమ్మ శ్రీరాముల దేవాలయం కాస్త పక్కకి పెడతాం. నువ్వు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఆడ కూర్చోబెట్టి దీన్ని రాతాంతం చేయకుండా ఎవరైనా ఈ గుడి ఆ గుడి అని మనం పేదలు కొట్టుకోవడం ఎందుకు, అనవసరం. ఇది అవసరమైతే ఇప్పుడు అక్కడ హై స్కూల్ కట్టాలంటే ఆ పక్కన ఉన్నటువంటి ఆకుబడి దగ్గర హై స్కూల్ కట్టాలంటే స్థలం లేదు అక్కడ. మీరు ఈ విషయాలు మాట్లాడలేదు. ఇప్పుడు మన సోదరుడు అంటున్నాడు 4 సెంట్లు సాగదు, ఇంకొక 20 సెంట్లనే కావాలి, నేను డబ్బులు ఇస్తాను అంటున్నాడు. ఆ డబ్బులు అదేదో ఆ స్కూల్ కట్టడానికి ఇస్తే అదే దళితులు, అదే పేదలు, అదే రామభక్తులు ఉన్నతమైన చదువులు చదువుకుంటారు కదా. దీని గురించి మాట్లాడరు. కానీ తెలియకుండా ఆ ప్లేస్ చూడకుండా అక్కడ ఏముందో తెలియకుండా మాట్లాడితే ఎట్లా? కాబట్టి ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చేయాల్సిన బాధ్యత విస్మరించాడు. అదే కాకుండా రఘురామకృష్ణరాజు ఎలాంటి వ్యక్తి అందరికి తెలిసిన వ్యక్తి. ఆయన రాజకీయాలు ఉపయోగించుకునేది. ఇప్పుడు ఆయన మీద నోటీసులు వస్తున్నాయి, 400 కోట్ల రూపాయలు బ్యాంకుకి ఎగ్గొచ్చాడు, ఇవంతా జరుగుతున్న విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తిని వెనకేసుకొని రావడం అనేది తెలుగుదేశం వాళ్ళకు కూడా తెలిసిపోయింది కాబట్టి అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి తెలుగుదేశం సోదరుడు కరెక్ట్ గా మాట్లాడారు. జరుగుతున్న విషయం అదే. నేను శ్రీరామ్ గారు చాలా మేధావి, కానీ శ్రీరామ్ గారు మాట్లాడడం అనేది అది కాకపోతే దేశం మొదలుపెట్టి ఏంటి భాష. ఈ రోజు సుప్రీంకోర్టు, అదే సుప్రీంకోర్టు బీహార్లోన మహారాష్ట్రలోన పిల్లల్ని AK-47 ఎత్తిపెట్టింది. అలాంటి చర్య తీసుకోండి, లేకపోతే ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకుంటామంటే, మరి యాక్షన్ తీసుకోకపోతే బీజేపీ వాళ్ళంతా విదేశాలకు వెళ్ళాలా? దానికి దీనికి సంబంధం ఏంటి? హైకోర్టులో కేసు వేశారు, సుప్రీంకోర్టు తీర్పు కరెక్టా తప్పనేది మనం అనలేము. కానీ ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తి అక్కడ హిందువులు విజయం సాధించారన్నారు వైసీపీ నాయకుడు. హిందువులు విజయం సాధిస్తే ఎవరు ఓడిపోయారు? ఏ మతం ఓడిపోయింది? ఇదే మనం మాట్లాడేది, పెద్దలు మాట్లాడాల్సిన మాట. అటువంటిది కాకుండా చూడాలి. ఈ రోజు దేవుని పేరు మీద ఉత్తరప్రదేశ్ లో రామాలయంలో 800 కోట్ల తెలుసు. కాబట్టి చూసిందా చూడలేదా తర్వాత విషయం. ఇచ్చింది తీర్పు, దాన్ని అమలు చేస్తారు లేదని గవర్నమెంట్ అది రాజ్యాంగం చూడాలి. కానీ దాన్ని అక్కడితో సమసిపోయేటట్టు చేయాల్సినటువంటి రాజ్యాంగబద్ధులు ఉన్న వ్యక్తి ఈ రకంగా సమస్య సృష్టించడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అటువంటి వ్యక్తి మీద చర్య తీసుకోవాలి. తెలుగుదేశం కాదు, ఆయన బీజేపీ తెలుగుదేశం కూడా స్పష్టంగా చెప్పట్లేదు.
కాబట్టి అది గుడుల పేరు మీద బదులు నువ్వు హై స్కూల్ కట్టు, గ్రంథాలయం కట్టు, హాస్పిటల్ కట్టు, అది చేయకోకుండా మసీదులన్నీ తీసేసి హాస్పిటల్ కట్టండి, మసీదులన్నీ తీసేసి హాస్పిటల్ కట్టండి. దేశంలో మసీదులు తీసేయండి, చర్చిలు తీసేయండి, ఇంకా మనం విశ్వవిద్యాలయాలు హాస్పిటల్ కట్టుకుంటూ కూర్చుందాం. మొత్తం దేశంలో మసీదులన్నీ పడగొట్టేద్దాం, మొత్తం దేవాలయాన్ని పడగొట్టేద్దాం, మొత్తం చర్చిలన్నీ పడగొట్టేద్దాం, అన్ని మసీదులన్నీ చేసుకుందాం. ఏం మాట్లాడతారండి, ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? దయచేసి గౌరవంతో చెప్తున్నా నేను. ఇలాగ అయితే కనుక ఈ దేశంలో ఒక చర్చ్ ఉండదు, ఒక మసీదు ఉండదు, ఒక దేవాలయం ఏది ఉండదు. వెంకటేశ్వర గారు ఒకటి ఇక్కడ సెక్యులరిజం అనే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. సెక్యులరిజం అనే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి దయచేసి అనేది అందుకనే చెప్తున్నా. మసీదు పడగొట్టేసి మనం చేస్తామా, చేయం కదా. చర్చిలు పడగొట్టేసి మనం చేస్తామా, చేయం కదా. ఆవేశకావేశాలు అవసరం లేదు, ఆవేశకావేశాలు అవసరం లేదు. వెంకటేశ్వర్లు గారు శ్రీరామ్ గారు చెప్పేదే, శ్రీరామ్ గారు దేని ప్రయారిటీ దానిదే, దేని ప్రయారిటీ దానిదే. అక్కడ రామాలయం లేదా గొంతెనమ్మ గుడి దానికి సంబంధించిన సమస్య కాబట్టి అక్కడ వరకే కన్ఫర్మ్ అయ్యి ఉందాం అంతే తప్ప స్కూల్కి ప్లేస్ లేదు కదా అని చెప్పేసి దీన్ని స్కూల్కి ఇవ్వాలి అని అంటే అదొక పెద్ద ఎలాబరేట్ డిబేట్ అవుతుంది. దానికి మళ్ళీ అది వివాదాస్పదమైన ఇదే వస్తుంది తప్ప దాంట్లో పాయింట్ లేదని కాదు. ఇంకా స్థలాలు లేవా, ఇంకెక్కడ కట్టుకోవడానికి లేదా అనే ఒక చర్చ కూడా ఉంటుంది. ఇక్కడ దేని సబ్జెక్ట్ ఏంటనేది అక్కడ వరకే కన్ఫైన్ అయిందాం. ఎస్, ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ the court verdict, that to the Supreme Court of India, apex court of this country. So adi ichinaటువంటి తీర్పే ఫైనల్ కాబట్టి we have to adhere to the verdict given by the courts in this beautiful parliamentary democracy. Thank you very much for joining. వెంకటేశ్వర్లు గారు, శ్రీరామ్ గారు, శ్రీకాంత్ గారు అండ్ శేఖర్ రెడ్డి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు City 24.